బైబిల్లో వ్రాయబడింది. 22వ వచనం. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలిపాను. ఇట్లను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను గ్రహింప శక్తి అంటే అసలు ఎవరు ఊహించలేరు అలాంటి గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఏమంటున్నాడు? నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనము చేయు నారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ. అక్కడ ప్రవక్తలు ఎవరు లేరు ఆ కాలంలో. ఆ కాలంలో ప్రవక్తలు లేరు కాబట్టి డైరెక్ట్గా గబ్రియేల్ గారే వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చి గ్రహించుము అంటే ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రాలు ధ్యానిస్తూ ఆకు వాడక ఫలమిస్తున్నప్పుడు ఆ ఫలితమే గబ్రియేలు దానియేలుని దర్శించటం. అయ్యా నువ్వు దేవాలయం కట్టు, అయ్యా మా ప్రాకారాలు కట్టు, మేము పాడైపోతున్నాం, అయ్యా మా దేశము, మా భాష, మా జనము నాశనం అయిపోతున్నారు అయ్యా అని మంత్రి మోకాల మీదుండి ప్రార్థన చేస్తుంటే ఆ మంత్రికి దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, ఈ దేవాలయము, ఈ ప్రాకారాలు మళ్ళా కట్టబడ్డా దీనివల్ల ఫలితం లేదు, కానీ అస్సలు సంపూర్ణ నిజమైన ఇశ్రాయేలీయుడు భూమి మీదకి రాబోతున్నాడు, ఇది నువ్వు నమ్ము, ఇది నిజము అని దేవుడు గబ్రియేలుకు మెస్సియా